గౌరవనీయులు పెద్దలు ఫారూక్ గారు, మన పెద్దాయన గౌరవనీయులు రుద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు గారు, సోదరులు పెద్దలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీఎం సురేష్ నాయుడు గారు, అంజుమన్ కమిటీ పెద్దలు, మాజీ జిల్లా హోంబోర్డు ప్రెసిడెంట్ జాకీర్ గారు, ఇక వేదికను అలంకరించిన అందరికీ, ఈ సమావేశానికి హాజరైన మిత్రులకు, అభిమానులకు, పొదుపు పట్టిన పెద్దలకు, ఈ సమావేశంలో వచ్చే ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అస్సలాము అలైకుం, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు శుభ పరిణామం. గత 5 సంవత్సరాల కడప ఉప ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మన పొదుటూరు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ ఏ ఒక్క పైసా, ఏ ఒక్క నయా పైసా కూడా మైనారిటీల అభివృద్ధికి కేటాయించిన పాపాన పోలేదు. అటువంటి సమయంలో గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఎవరు ముస్లింలు గెలవని కారణంగా అప్పుడు ముస్లింలకు మంత్రి శాఖనే లేకుండా పోయింది. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మన అదృష్టం బాగుంది. ఈసారి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆయన క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారిని ఇవ్వటము, మనం అందరము మన రాయలసీమలో ఎక్కువ ముస్లింలు ఉండే శాతం మన రాయలసీమకు న్యాయం జరగాలంటే ఫారూక్ గారు ముందుకుండి, ఫారూక్ గారు ఎంత మనమంతా ఉండాలా, మనమంతా ఉంటే ఫారూక్ గారి మాట అక్కడ స్టేట్లో చదువుతుంది, కేంద్రంలో చదువుతుంది. మనమంతా ఆయన ఎంత ఉన్నామని తెలియాలంటే ఇట్లాంటి సభలు, సమావేశాలు ఆయన ఎంత ఉన్నట్టుగా మనము ఒక మెసేజ్ పంపిస్తే ఆయన మాట మన రాష్ట్రంలో మన ముస్లింలకు కావాల్సిన సౌకర్యాలు, మన ముస్లింలకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మనకు రావాల్సిన వాటా కానీ, మనకు కేటాయించాల్సిన సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ముఖ్య కారణంగానే మనం ఈరోజు మన ఆలోచన కమిటీ తరఫున కడప జిల్లాలో కాదు, రాయలసీమలో తెలియాలా, మనము అందరము ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మన మంత్రి గారిని బలపరచాలా, మన ఎమ్మెల్యేలను, మన రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలను బలపరిచే విధంగా ముస్లింలంతా ముందుకు ఉండాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనమంతా ముందుకు బలపరిచి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు, చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలు కంటి నిండా నిద్రపోవచ్చు, మీకేం అన్యాయం జరిగినా మేము ఉంటాము అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం ఏ పద్ధతిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటాము. ఈరోజు 1000 మంది మనుషులు వచ్చి ఇక్కడ కూర్చొని సమావేశం పెట్టి సన్మానం చేస్తారన్నమాట. ఇదంతా ఎవరి కోసం మన ఐక్యత మనం ఐక్యతగా ఉన్నాము, పారి గారికి బలపరుస్తున్నాము, వరదాని గారికి బలపరుస్తున్నాము అని తెలిస్తే కదా వాళ్ళంతా మనమంతా ఉన్నామంటే కదా వాళ్ళు ఏదైనా మనకు చేసేదానికి ముందుకు వచ్చేది. కాబట్టి మనము అందరం ఐకమత్యంగా ఉండి మన పొద్దుటూరు అభివృద్ధి కోసము, మన ముస్లిం మతం అభివృద్ధి కోసము ఏమైనా పనులు ఉన్నాయో అన్ని చేసుకునేదానికి అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ సారథ్యంలో మనం అందరం కూడా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఫారూక్ గారు మనం పిలుస్తానే వచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యంగా ఈరోజు మనకు పొద్దుటూరు పట్టణానికి అబ్జర్వర్గా ప్రసాద్ గారు ఉన్నారు, నంద్యాల. గతంలో చాలాసార్లు పొద్దుటూరు రావడం జరిగింది. ఆయన అబ్జర్వేషన్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు పార్టీకి చెప్పి ఈరోజు పార్టీ టికెట్ వరదాని గారికి వచ్చేటట్టుకు చేసి ఆయన పొద్దుటూరు గెలుపుకు కృషి చేయడం కూడా చాలా సంతోషము. ప్రసాద్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం అందరము ఐక్యతగా ఉండి పొద్దుటూరులో అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరించుకొని అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అందరూ అంజుమన్ అహల్ ఇస్లాం సపోర్ట్ చేసి మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.